ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీ తులసి ఛానల్ వీక్షకులకు స్వాగతం. ఈరోజు మనము గోచారం ఏప్రిల్ 1 పక్షం అంటే 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు జరుగు ద్వాదశ రాసుల గోచారం తెలుసుకోబోతున్నాం. ఈ ఛానల్లో సంగీతం, థెరపీ, అలాగే యోగా థెరపీ, యోగా మెడిటేషను, అలాగే అస్ట్రాలజీ లెసన్స్ చెప్పడం, అస్ట్రాలజీ జనరల్ టాపిక్స్ చెప్పడం జరుగుతుంది. స్టోన్స్ అలాగే మీకు సజెస్ట్ చేయబడుతుంది. రుద్రాక్షాలు కూడా సజెస్ట్ చేయబడుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కాంటాక్ట్ చేయగలరు. ఇప్పుడు మనం చెప్పుకునే ఈ యొక్క ఫలితాలలో మన పైన 40-50% ప్రభావాన్ని చూపుతాయి. మిగతా 50% మనం బెనిఫిట్ పొందాలి అంటే మన వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింపచేసుకొని తద్మూలకంగా మీకు ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి అది కరెక్ట్గా మీకు కరెక్ట్ చేసి చెప్పడం జరుగుతుంది. దాని ప్రకారంగా మీరు జపము, హోమము, నక్షయ్యక స్టోన్స్ ధరించడము, రుద్రాక్ష, హోమము, అలాగే మెడిటేషన్కు చాలా వాల్యూ ఉంది. యోగాకి, మెడిటేషన్కి మన శరీరంలో ఆరోగ్యం పెంపొందుతుంది. శరీరంలో షట్చక్రాలలో ఉన్న నవగ్రహాలు కూడా చక్కగా పనిచేస్తాయి. మన జీవితమే మారడానికి ఒక ప్రధాన అవకాశంగా భావిస్తూ మనం గోచారంలోకి ప్రవేశిద్దాము. నెక్స్ట్ వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నం వారికి తీసుకున్నట్లయితే విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ 4, జ్యేష్ఠ 4 కలిపి ఈ యొక్క వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నం కిందకి వర్తిస్తుంది. వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నం వారికి మీ రాశాధిపతి మీకు భాగ్యంలో నీచలోకి వెళ్తున్నారు ఈ యొక్క 2వ తేదీన స్టార్టింగ్లోనే. నెక్స్ట్ బుధుడు వచ్చి మీన సంచారం చేస్తున్నారు. బుధుడు మీకు అష్టమాధిపతి, అలాగే ఈ యొక్క లాభాధిపతి. ఈయన వచ్చేసి మీకు పంచమంలో నీచలో వక్రించి ఉంటున్నారు. రవి మీకు దశమాధిపతి, ఈయన వచ్చేసి కూడా మీకు అష్టమంలో ఉంటున్నారు. శుక్రుడు వచ్చేసి మీకు తృతీయాధిపతి, దశమాధిపతి, ఈయన కూడాను ఉచ్చలో ఉండి మీ రాశికి మీకు యొక్క పంచమంలో ఉన్నారు. చూసారా చక్కగా ఎన్ని గ్రహాలు శుభాన్ని ఇస్తున్నాయో. నెక్స్ట్ వచ్చేసి మీకు బృహస్పతి 2వ ఇంటి అధిపతి, 5వ ఇంటి అధిపతి, ఈయన మీకు సప్తమంలో ఉన్నారు. మీ రాశిని చూస్తున్నారు, అలాగే మీ యొక్క తృతీయ స్థానాన్ని చూస్తున్నారు. మీ లాభస్థానమైనటువంటి ఈ యొక్క కన్యా రాశిని కూడా చూస్తున్నారు. ఎటు తీసుకున్న ఈయన మీకు కుటుంబ పరంగా కావచ్చు, పిల్లల విషయంలో కావచ్చు, అలాగే నెక్స్ట్ వచ్చేసి మీకు వచ్చే లాభాలు, మీరు పెట్టే ఎఫర్ట్కి కష్టపడతారు, బాగాను చాలా కష్టపడతారు. దానికి తగ్గ ఫ్రూట్ కూడా మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. సినీ ఇండస్ట్రీ రంగంలో వారికి, పాలిటిక్స్ రంగంలో ఉన్న వారికి బాగుంటుంది. అలాగే ఈ నిగూఢమైనటువంటి వృత్తులు, ఈ యొక్క జర్నలిజం కావచ్చు, గూఢాచార రంగాలలో ఉన్న వాళ్ళు కావచ్చు, హై లెవెల్ ఆఫ్ జాబ్స్, కమిషనర్స్, ఇట్లా ప్రతి రంగంలో హై పొజిషన్లో ఉన్నవాళ్ళు, ఏదైనా నిగూఢంగా దాచగలిగినటువంటి కెపాసిటీ ఉన్న వాళ్ళకే గవర్నమెంట్ ఆలోచించి ప్రైవేట్ రంగాలైన ఉద్యోగాలను ఇస్తారు. ఈ రాశి వాళ్ళు మాత్రం అవి టాలెంట్గా చేస్తారు. వీరికి ఎంత పట్టుదల ఉంటుందంటే ఇక్కడ జనరల్గా తీసుకుంటే ప్లానెట్ మారిపోతుంది. మనం యొక్క నవగ్రహ మండలాన్ని చూస్తే ఇక్కడ తీసుకుంటే వీళ్ళ కష్టం అంతా ఇంత కాదు. సొసైటీ కోసమైనా, పిల్లల కోసమైనా చాలా కష్టపడతారు. ఒక తేలు, వృచ్చికం అంటే మనకి తేలేగా, ఆ తేలు తల్లి కావాలంటే తనకు జననం ఇవ్వడానికి అంగాలు లేవు. పిల్లలకి జననం ఇవ్వడానికి జననేంద్రియాలు లేవు. తన కొండితోటి తన వీపుని చీల్చుకొని తను చనిపోయి పిల్లలకు మరణమిస్తుంది. వృశ్చిక రాశి వాళ్ళు చనిపోయినా కూడా అబద్ధం చెప్పరు. వాళ్ళు అలాగే దాన్ని దాచుకుంటారు, సీక్రెట్ని, అబద్ధమో చెప్పరు. పరోపకారానికి కూడాను వాళ్ళు సిద్ధంగా ఉంటారు. ఇది వృశ్చిక రాశికి ఉన్నటువంటి నగ్న సత్యం. వీరికి బృహస్పతి యాడయ్యారు. సంతానం నుంచి కూడా వీళ్ళకి ఇలాంటి ఆనందం లభిస్తుంది. కొంచెం జీవిత భాగస్వామితో మధ్యలో మనస్పర్ధలు ఉన్నాయి, అవి కూడా క్లియర్ అయ్యే అవకాశాలు దగ్గరలోనే ఉన్నాయి. మీకు పంచమంలో శుక్రుడు ఉన్నారు, జీవిత భాగస్వామి. ఎక్కడ మనకు ఈ యొక్క మీనరాశిలో సంచరిస్తున్నారు, ఉచ్చలో ఉన్నారు, ప్లస్ మంచి స్టేజ్లో ఉన్నారు. వ్యయాధిపత్యం అవుతుంది, సప్తమాధిపత్యం అవుతుంది.
వివాహాది కార్యక్రమాలు పిల్లలకైనా మీకైనా పెళ్లి కాని వాళ్ళకి వారికైనా అవ్వటం బాగుంటుంది. ఆర్నమెంట్స్ సమకూర్చుకోగలుగుతారు, ల్యాండ్స్ సమకూర్చుకోగలుగుతారు. హై లెవెల్ ఆఫ్ పొజిషన్కి వెళ్ళాలని ప్రయత్నించే వారికి బాగుంటుంది. కొంచెం ఈ యొక్క ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ రంగాలలో ఉపాధి లభించాలని ప్రయత్నం చేసే వారికి బాగుంటుంది. స్కిల్స్ డెవలప్మెంట్ బాగుంటుంది. మీకు ఈ పీరియడ్లో అనేక రకమైనటువంటి అభివృద్ధి వైపు మీరు అడుగు వేసే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి.